అందరికీ నమస్కారం. నా పేరు ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో కూటమిగా ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో కక్షపూరితమైన వ్యవహారంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషితో సహకారంతో మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. అలాంటి మెడికల్ కాలేజీలను కక్షపూరితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకొని పేద వైద్య విద్యార్థులకు దూరం చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిరుపేదలు వైద్యం అభ్యసించడానికి అర్హులు కాదా? మీ బినామీ సంస్థలకు భూములు ఇచ్చిన విధంగా నిరుపేద ప్రజలకు సంబంధించిన వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. పీపీపీ పద్ధతి ద్వారా 63 సంవత్సరాలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే మీకు అంత కక్ష? వైద్యానికి నోచుకోకూడదా? మెరుగైన వైద్యాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కృషితో మెడికల్ కాలేజీలు అయితేనేమి అన్నింటినీ నీరుగారుస్తున్నారు, అన్నింటినీ పక్కదారి పట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి అవసరం లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చాలా దారుణం. ఎంతోమంది నిరుపేద వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పోయినట్టే కదా. అంతే కదా. భారతదేశంలో రాష్ట్రాల మొత్తం కొత్త మెడికల్ కళాశాల కోసం, ఎంబీబీఎస్ సీట్ల కోసం కేంద్ర ప్రభుత్వం చుట్టూ ప్రదర్శనలు చేస్తూ మెడికల్ కాలేజీలు కావాలని, మన రాష్ట్రానికి వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచన విధానంతో, మీ విజువల్ ఆలోచన విధానంతో ఆ సీట్లను తిప్పి కొట్టడం, ఏ తరహా పరిపాలనో మీది, ఏ తరహా పాలనలో మీరే ఆలోచించాలి. దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఎందుకని విద్యార్థులు విద్యను అభ్యసించకూడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన మీకు ఇంతగా కోపము, కక్ష? నిరుపేదలు మీ దృష్టిలో మనుషులు కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం కోసం గుండె వైద్యం, మెదడు, కాలేయం, క్యాన్సర్ వంటి ఎంతో పెద్ద జబ్బులు బారిన పడినా కూడా చేతి నుంచి చిల్లి గవ ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందేలా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేద ప్రజల గురించి ఆలోచించి ఎన్నో వైద్యంలో మెరుగైన సేవలు అందించడం జరిగింది. పేద విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం జరిగింది. 750 సీట్లు అదనంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. నిరుపేద ప్రజల పట్లన, వైద్య విద్యార్థుల పట్లన. చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకం 19 ఎన్నికల్లో హామీల మేరకు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబానికి పథకం పరిధిలోకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగింది. 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకమునుపు 1000 మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేవి. ఏకంగా 2371 ఆసుపత్రులు విస్తరించడం జరిగింది. అధికారంలోకి రాగానే 5 లక్షల లోపు వ్యయ పరిధిని 5 లక్షల నుంచి దేశంలో ఎక్కడ లేని విధంగా 25 లక్షలకు పెంచడం జరిగింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు ₹1 అమ్ముకోకూడదు. నిరుపేద కుటుంబాలు, ఆడవాళ్ళు పూస్తులు అమ్ముకోకూడదు. మంచి మెరుగైన వైద్యం అందాలి అనే దృఢమైన ఆలోచన తత్వంతో, బాధ్యతతో జగన్మోహన్ రెడ్డి అన్న గారు సంక్షేమ పథకాలు నిర్మించడం జరిగింది. అలాంటిది మీరు పక్కదారి పట్టిస్తూ తప్పించుకుంటే దీనికి ఇలా తప్పించుకొని తిరిగితే దీన్ని ప్రభుత్వ పాలన అంటారా? కుట్రపూరితమైన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలన అంటారా? ఖచ్చితంగా బాధ్యత
ప్రభుత్వం నిర్వహించాలి. గతంలో నిరుపేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందినటువంటి ప్రతి ఒక్క వైద్యము, మెరుగైన వైద్యము ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో అందిన విధంగా నిరుపేదలకు అందాలనే ఆలోచన విధానంతో పెట్టినటువంటి పథకాలన్నీ ఈ ప్రభుత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. కుట్రపూరితమైన ఆలోచన విధానాలను పక్కన పెట్టేసి ప్రజలకు మంచి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎంత సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఉన్నారనేది. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.